రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఉచిత ప్రయాణంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించింది. ఆటో డ్రైవర్లతో ఇవాళ సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. వారికి కలుగుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించనున్నారు సీఎం. చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ముందు ధర్నాకు దిగారు. ఆటో డ్రైవర్లకు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటికి తోడు ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్ల వల్ల తమ వ్యాపారంలో తీవ్ర నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకాన్ని సవరించాలన్నారు ఆటో డ్రైవర్లు. BMS जिंदाबाद BMS जिंदाबाद BMS जिंदाबाद BMS जिंदाबाद ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటోవర్ల ఉపాధిని కాపాడాలి ఆటో డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయలు చెల్లించాలి అక్రమ ఓలా ఆటో డ్రైవర్ల ఐక్యత ఆటో డ్రైవర్ల ఐక్యత భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై రైటిక మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేశారు. ఎక్స్ప్రెస్ బస్సులో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని తెలిపారు. ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని స్పష్టం చేశారు. చాలా మంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది